వెల్కమ్ టు టీ టైమ్స్. పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్గ్యాల శ్రీనివాసరావు జయంతిని తొర్రూరులో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా దుగ్గ్యాల శ్రీనివాసరావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వెల్తూరి మల్లేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిఎస్సిసి డైరెక్టర్ కాకరాల హరిప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు కిషోర్ రెడ్డి హాజరై పాలకుర్తి ప్రాంతానికి దుగ్గ్యాల చేసిన సేవలు మరువలేనివని, ఆయన పాటలోనే తాము నడుస్తామని తెలిపారు. కాగా ట్రస్ట్ సభ్యులు ఆయన పేరుతో సేవలు చేయడం అభినందనీయమని వారు అన్నారు. మాజీ ఎమ్మెల్యే గారు దుగ్గ్యాల శ్రీనివాసరావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వారి అభిమానులందరికీ ప్రత్యేకంగా వారి జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యంగా శ్రీనివాసరావు అన్నటువంటి వ్యక్తి ఒక ఐకాన్ లీడర్. తను ఉన్న 5 సంవత్సరాలు పూర్వ చెన్నూరు నియోజకవర్గంలో ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి. లాస్ట్ చెన్నూరు నియోజకవర్గం రూట్ మాపే ముందు శ్రీనివాసరావు గారు ఆ చెన్నూరు నియోజకవర్గానికి ఒక రూపకర్త. ఎందుకంటే తను చేసినటువంటి పనులు చాలా గొప్ప పనులు చేయడం జరిగింది. ఆనాడు వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆనాడు ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు గుంటూరు నుంచి మడిపల్లి పోయే రోడ్డు, మరియు మాటేడు నుంచి పోలేపల్లి నుంచి వయా ఎస్వికే తండా పోయే రోడ్డు, కొత్త రోడ్లు సృష్టించి ఇచ్చిన వ్యక్తి శ్రీనివాసరావు గారు. లంబాడు తండాలకు కానివ్వండి, కాలనీలకు కానివ్వండి, ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి గొప్ప ఆలోచన గల వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా వారు ఉన్నప్పుడు 200 మంది అంగన్వాడీ టీచర్లు ఇప్పించినప్పుడు, ఆ రోజు రాజశేఖర గారి గవర్నమెంట్లో ఫస్ట్ మన చెన్నూరు నియోజకవర్గానికి 200 అంగన్వాడీ పోస్టులు ఇప్పించడం జరిగింది. ఈరోజు వారంతా కూడా కొంతమంది సూపర్వైజర్స్, కొంతమంది అంగన్వాడీ టీచర్స్గా ఉన్నారు. ఇది వారిదే ఐకాన్ అని చెప్పక తప్పదు. అటువంటి మహానుభావుడు లేకపోవడం బాధపడతా ఉన్నాం. ఎందుకంటే ఒక గుర్తింపు తీసుకొచ్చిండు. పేద ప్రజలకు సాయం చేయడంలో కానీ, హరిజన కాలనీలు కానివ్వండి, గిరిజన తండాలు కానివ్వండి, ఆ రోజు నుంచే రాజశేఖర గారి నాయకత్వంలో రోడ్లు వేయడం, ఆ రోజు నాడే గుర్తింపు ఉండే పనులు చేసిన వ్యక్తి శ్రీనివాసరావు గారు. అటువంటి మహానుభావునికి నిజంగా ఈరోజు జయంతి సందర్భంగా మా అందరికీ ఇక్కడ రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అటువంటి మహానుభావుడు లేకపోవడం చాలా బాధాకరం. ప్రతిసారి వారి జయంతి కానీ, వారి వర్ధంతి కానీ చేస్తున్నటువంటి వారి ట్రస్ట్ చైర్మన్ వెల్తూరు మల్లేశం గారికి సపరేట్గా, మరియు లక్ష్మణ్ గారికి ప్రత్యేక అభినందనలు చెప్తా ఉన్నాం. ఈ రోజుల్లో కోట్ల రూపాయలు తిన్న వ్యక్తులు ఉంటారు కానీ ఆ మనిషిని గుర్తించుకునే రోజులు కావు. అటువంటి వ్యక్తులలో ఈరోజు మల్లేశం ముందుకొచ్చి మరి వారి జన్మదినాన్ని మరియు వర్ధంతిని కూడా చేస్తున్నందుకు నేను వెల్తూరు మల్లేశం గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ, మాకు ఈ అవకాశం కల్పించినందుకు వారి జయంతి సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ సెలవు.